యెషయా 40వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదువుకుందాం. మైక్లో చదవండి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరువుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగు జరునని యెహోవా గట్టిగా చప్పట్లు కొడదామా? యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజు దేవాది దేవుడు ప్రవచన రీతిగా నీకు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయన మహిమ మన మీద కుమ్మరించబడుతున్నది. దాన్ని ఎవరు చూస్తారంట? సర్వజనులు. నిన్నెవరైతే అవమానపరుస్తున్నారో, నిన్నెవరైతే ఏలనకరంగా చూస్తున్నారో, నీ మీద ఎవరైతే నిందలు వేస్తున్నారో ఆ జనాంగం కూడా గుంపులో కూడి నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని చూస్తారు, నీకు వచ్చిన సంతోషాన్ని చూస్తారు, నీకు వచ్చిన ఆరోగ్యాన్ని. ఎవరైతే నిన్ను ఊకే రోగం రోగిష్టి దాని ఎవరు అంటున్నారో వాళ్ళకే నిన్ను పరిచర్య చేసేదానిగా మారుస్తారు. గట్టిగా చెప్పనుకుంటామా? ఆయన మహిమ అంత హెచ్చుగా మన మీద కుమ్మరించబడుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా మళ్ళీ చదవండి తల్లి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ ఏమైతున్నదంట? బయలుపరచబడును. అంటే నీ కోసం యెహోవా మహిమ బయలుదేరుతున్నది. నీ కొరకు యెహోవా మహిమ బయలుదేరినప్పుడు మన ప్రవర్తన అంతా మన లోతులో దిగిపోయింది. మన ఆత్మీయ స్థితి లోనికి వెళ్ళిపోయింది. అంటే అదర్స్ అనే మాటలేకే కానీ, మనకు వస్తున్న శ్రమలేక కానీ, ఇబ్బందులేక కానంట మన ఆత్మీయ స్థితి నిద్రిస్తున్నది. అందరు గమనించండి. మన విశ్వాసము లోయలోనికి వెళ్ళిపోతున్నది. ఆ విశ్వాసాన్ని మళ్ళీ ఎత్తులోకి తీసుకురమ్మంటున్నాడు. ఆ లోయను నువ్వు నింపుకోవాలి. ఆయన మహిమ మన మీద కుమ్మరించబడాలంటే మన అవిశ్వాసం అనే లోయను నింపాలి. దేంతో? సంపూర్ణ విశ్వాసంతో. గట్టిగా చప్పట్లు కొడదాం. మన అపవిత్రతను తొలగించుకోవాలి. ఎట్లా? పవిత్రత కలిగిన ప్రవర్తన కలిగి ఆ లోయను మనము నింపుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఆయన మహిమ కుమ్మరిస్తానంటున్నాడు. కానీ నీ జీవితంలో కొన్ని మార్పులు కావాలంటున్నాడు. మారితే కానీ మహిమ కుమ్మరించబడుతుంది. మార్పు లేనిది మహిమ మనము పొందుకోలేము. ఆయన మహిమ మనలో కుమ్మరించబడాలంటే ఏం చేయమంటున్నాడు? ప్రతి లోయను ఎత్తు చేసుకో. ఫస్ట్ నీ ఎదురుగా ఏ లోయ కనిపిస్తున్నది నీ ఆత్మీయ స్థితిలో మనని మనం గ్రహించుకోవాలి. నిజంగా అంటూ ఉంటాం, ప్రభు ఎందుకు నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరగట్లేదు, ఎందుకు ఇంకా నా అనారోగ్యము పోవట్లేదు, ఎందుకు ఇంకా నా కుమారుడు బలం కలిగి ఉండట్లేదు, ఎందుకు ఇంకా నా కుమార్తెకు రక్త ప్రోక్షణ పెరగట్లేదు, ఎందుకు ఇంకా నా గర్భఫలం నేను పొందుకోవట్లేదు, ఎందుకు ఇంకా నా అప్పుల యోమి వెళ్ళట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నీ లోయ ఏమైనది? అర్థమవుతుందా? ఒకసారి మనం గ్రహించుకోవాలి. నిజంగా ప్రభా నా దగ్గర నీకు ఏ లోయ కనిపిస్తున్నది, ఆ లోయను ఎత్తు చేసుకునే జ్ఞానం నాకు దయచే ప్రభా. ఒకవేళ అవిశ్వాసమేమో, అపనమ్మకమేమో, ఒకవేళ మాట దురుసులేమో, లేకపోతే నా ప్రవర్తనాన్ని లోయలో నేను పడిపోయానేమో, నా ప్రవర్తనను మార్చుకొని ఆ లోయను ఎత్తు చేసుకునే జ్ఞానం నాకు దయచే ప్రభా. ఎందుకంటే త్వరలో నీ మహిమ బయలుదేరుతున్నది తండ్రి. ఆ మహిమను నేను పొందుకోవాలి. ఒక్కరు తప్పకుండా ఏమంటున్నాడు? ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులు దాని గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ సర్వ శరీరుల మధ్యలో నువ్వు నేను ఉండాలి బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ శరీరులంట దానిని చూచెదరు. కానీ అంతకు ముందు మనం ఏం చేయాలి? ప్రతి లోయను ఎత్తు చేసుకోవాలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. ఏమంటున్నాడు? ప్రతి పర్వతం అంట కొండనంట. అంటే ఏంటిది? ప్రతి కొండను ప్రతి లోయను అణచాలే. అర్థమవుతుందని నేను చెప్పినమాట. ఈ 2 వచనాలలోనే పెద్ద మర్మం ఉంటుంది. ప్రతి లోయను మనం ఎత్తు చేసుకోవాలి. అంటే అవిశ్వాసము లోబడిపోయిందేమో, విశ్వాసము లోతులోనే పడిపోయిందేమో, మన నమ్మకం లోతులో పడిపోయిందేమో, గుంతలో ఒక గుంత పోయిన వారం చెప్పాను కదా, గుంత పూడ్చుకోవాలని. ఆ గుంత మనం తవ్వుకున్నాం. ఆ లోయలోనికి మన నమ్మకం పడిపోయిందేమో, మన విశ్వాసం పడిపోయిందేమో, దేవుడు నా ఆశ్రయ దుర్గమని నువ్వు మర్చిపోయావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకంటే శ్రమ వచ్చినప్పుడు అన్న శ్రమనే కళ్ళలో తిరుగుతుంది. అర్థమవుతుందా?
ఒకరు మన జీవితంలో మనతో సహా జన్మించిన వారు కానీ కొన్ని దూర ప్రాంతంలోని ఇప్పుడు మన వివాహం అయింది, మనం హైదరాబాద్కి వచ్చినాం. వివాహం కానంతసేపు వాళ్ళు మనతో స్నేహం చేశారు, మన స్నేహితులే కానీ బంధువులే కానీ ఏమైనా అయిందనుకోండి, ఇప్పుడు వాళ్ళ మీద కళ్ళ ముందు తిరుగుతారా తిరగరా? అర్థమవుతుందా? హల్లెలూయా. మన శ్రమ ఎప్పటికీ మన కళ్ళ మీద తిరుగుతుంటే దేవుని మహిమ ఎట్లా కనిపిస్తుంది మనకు? దేవుని మహిమను చూడాలంటే శ్రమను మర్చిపోవాలా? గట్టిగా చెప్పండి కొందాం. దేవుని మహిమ మన కన్నుల ఎదుట కనిపించాలంటే నువ్వు శ్రమను మర్చిపో, నీ నిందను మర్చిపో, దేవునికి అప్పచెప్పేసేయి. ప్రతిదీ ఆయననే చూసుకుంటాడు. ప్రతి క్రియ నీ జీవితంలో నువ్వు ఎవరు మారాలనుకుంటున్నావో ఆయన మారుస్తాడు. నువ్వెవరు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నావో వారి కోసం కన్నీరు విడు, కానీ వారినే ధ్యానించకు. ఊరికి శ్రమ గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని మహిమను చూడలేము తల్లి. మనం అనుకుంటాము శ్రమ వచ్చినప్పుడు ఎండిన జీవితం వల్ల నా జీవితం మారిపోతుంది ప్రభువా, ఎండిన కట్టె వల్ల నా జీవితం అయిపోతుంది ప్రభువా. ఇప్పుడు ఎండిపోయిన కట్టె దేనికి పనికి వస్తుంది తల్లి? దేనికైనా పనికి వస్తుందా? అది దేనికి పనికి రాదు. ఇప్పుడు కరెంట్ స్టవ్లు వచ్చినాయి, గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, నానా విధాలుగా అన్ని రకాలుగా స్టవ్లు వచ్చినాయి కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకుంటలేదు. కానీ మా నాన్నగారు మాత్రం దాన్ని పట్టించే పాత్ర వల్లే మార్చేస్తారు. అవునా? హల్లెలూయా. ఎప్పుడు వంట దేని మీద చేస్తాము? ఎండిన కట్టెల కింద పెట్టి పైన మహిమ. హల్లెలూయా. ఎక్కడికి చెప్పకూడదమ్మా? హల్లెలూయా. ఎండిన జీవితాన్ని చిగురింపజేసిన యేసుక్రీస్తు ప్రభువు. నీ ఎండుతున్న శ్రమలు, ఎండుతున్న నిందలు ముదిరిపోతున్నాయేమో, తట్టుకోలేకపోతున్నావు కావచ్చు, భరించలేకపోతున్నావు కావచ్చు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ భరించలేని సమయంలో ఏమొస్తుందంట? సనుక్కొనుట, గునుక్కుంటుట, మనని మనమే చెప్పండి, మనల్ని మనమే ఏం చేసుకుంటాం? గట్టిగా ఎందుకు బ్రతుకు, నా ఎముకలన్నీ ఎండిపోయేటట్టు వాళ్ళ కోసము పొద్దున లేచి రాత్రనక పగలనక కూసోక నిద్రపోక మా తల్లిగారులతో మాట్లాడక వాళ్ళ కోసమే మేము ప్రయాసపడుతుంటాం. చివరికి ఏమైంది? ఏం చేసినాము అని అంటున్నారు. ఎందుకు ఇవ్వదు? ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు పడే కష్టం, నీ చేతులు చేసే పనులు, నీ కాళ్ళు నడిచే నడక, నీ హృదయం పడే బాధ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఒక వ్యక్తి ఎండిన కర్రను తీసుకొని వచ్చి ఒక ఆలయంలో పడివేశాడు. అది ఎండిన కర్ర దేనికి పనికిరాదు. ఆలయంలో పడివేసినప్పుడంట ఆలయానికి వచ్చిన వ్యక్తి ఊరికినే పోతాడా? లేదు కదా. ఆ ఎండిపోయిన ఆ కర్రకు దేవుని మహిమ కుమ్మరించబడి అది చిగురించబడింది. గట్టిగా చెప్పకూడదమ్మా? అది ఎండిన కట్టెనంట, అది దేవుని మహిమ దాని మీద పడగానే అది చిగురించబడింది. చిగురించబడి ఏం చెట్టు అయిందమ్మా? అది బాదాము చెట్టు వలె మారిపోయింది. గట్టిగా చెప్పకూడదమ్మా? బాదాము చెట్టు వలె ఆ ఎండిపోయిన కట్టెలో చిగురు వచ్చి అంట బాదాము చెట్టు వలె అది మారిపోయింది. మన జీవితం కూడా మందిరంలోనికి రాగానే ఆయన మహిమ కుమ్మరించబడి చిగురిస్తాడు. చిగురించి ఫలించి అభివృద్ధి పొందుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఎవరిని అనుకోని అవసరం లేదు, ఎవరికి చెప్పని అవసరం లేదు, ఎవరికి మొరబెట్టుకుని అవసరం లేదు. నువ్వు దేవుని మందిరంకి ఎండిన జీవితాన్ని పట్టుకుని రా, వెళ్ళేటప్పుడు నువ్వు చిగురును ఫలాలని పొందుకొని పోతావు. అదే ముగింపు సభలో జరగబోతున్నది. గట్టిగా చెప్పండి కొద్దామా? ఎన్ని జీవితాలైతే ఎండిపోయిన జీవితం కలిగి వస్తున్నారో, అప్పులు కలిగి వస్తున్నారో, గర్భలేమి కలిగి వస్తున్నారో, కుటుంబ కలహాలు కలిగి వస్తున్నారో, వారందరి జీవితంలో దేవాది దేవుడు ముగింపు సభలో ఆయన మహిమను వాళ్ళ మీద కుమ్మరించి చిగురింప చేస్తున్నాడు. ఫలాలు ఇవ్వబోతున్నాడు. వాళ్ళు చేసే మరొక ఫలితాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్ముట నీ వశమైతే నమ్మవానికి సమస్తము. యోబు 22:28 చూడండి తల్లి. యోబు 22:28. మరియు నీవు దేనిని యోచన చేయగా, గట్టిగా చెప్పలు పెడతామా? నీవు దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత నీవు దేనినైనా యోచన చేయగా, నువ్వు మందిరంలోనికి వచ్చి కూర్చొని దేని గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడంట ఆ ఆలోచన వ్యర్థం కాదు. వ్యర్థం అవుతుందా? అండర్లైన్ చేసుకోండి. వ్యర్థం అవుతుందా? ఎంత మంచి మాట మాట్లాడుతున్నారు దేవుడు చూడండి. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు సిద్ధపరచబడును. హల్లెలూయా. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అందరిటి చూడండి తల్లి. నిర్లక్ష్యం చెయ్యకండి వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.
నువ్వు ఎండిపోయిన జీవితంతో ఆలయానికి వచ్చినప్పుడు ఆ ఎండిన జీవితం గురించి, శ్రమల గురించి, నీ లోయ గురించి, నా లోయని నేను ఎత్తు చేసుకోవాలి ప్రభువా, నా వంకర ప్రవర్తన నేను సరి చేసుకోవాలి ప్రభు అని నువ్వు ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడు అంట అది నీకు ఏమైతుంది? నీకేమైతుంది? వాక్యం చదవండి తల్లి, మైక్ దగ్గర పెట్టుకోండి. నీవు చేసిన యోచన చేయక, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. గనుక చెప్పలు కొడదామా? నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో కష్టాల్లో, బాధల్లో, వేదనలో అన్ని ఆలోచిస్తూ నీ మార్గమంతా చీకటి ప్రయాణం అనుకుంటూ వచ్చావు. కానీ వచ్చిన తర్వాత దేవుని మహిమను ఆలయంలో పొందుకొని నీ ఆలోచనలన్నింటిలో ఆశీర్వాదం పొందుకొని ఏంటంట మరలా నువ్వు వెళ్ళే మార్గం అంతా వెలుగు ప్రకాశిస్తుంది. గట్టిగా చెప్పండి కొడదాం. నువ్వు ఎట్లా చీకటిగా వచ్చావో అలా వెలుగు ప్రకాశం పొందుకొని నీ ఇంటికి వెళ్తావు. బిడ్డ వ్యర్థం కాదు 50 రోజుల ఉపవాస ప్రార్థన. ఊరికేనే కాదు, పని పాట లేక కాదు, మాకు ఆహారం ఎక్కువ, ఇంట్లో నీ బియ్యం లేక అవి లేక ఉపవాసం ఉండలేరు దైవజనులు. మీ అందరి జీవితంలో మహిమ కుమ్మరించబడాలి. ఆ మహిమ ప్రకాశవంతంగా వెలుగుమయంగా మారాలని ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆ ఎండిన చెట్టు ఎలాగైతే ఆలయానికి రాగానే ఏమైతుంది? చిగురు పొందుకొని బాదాం చెట్టు వలె మారిపోయింది. అది జామకాయ చెట్టు కాదు, మామిడికాయ చెట్టు కాదు, ఇంకా ఎవరు తక్కువ రేటుకి వచ్చేది బాదం. అన్ని కిలోలు తెచ్చుకుంటారు, కానీ బాదంలు ఎన్ని తెచ్చుకుంటారమ్మా? ఇన్ని తెచ్చుకుంటారు. ఎందుకు? దానికి ఖరీదు ఎక్కువ, అందుకే దానికి విలువ ఎక్కువ. నీ మీద నీ రక్త సంబంధులకే కానీ, నీ కట్టుకున్న వాళ్ళే కానీ, నీ కడుపులో పుట్టిన వాళ్ళే కానీ నీకు విలువ ఇవ్వకపోయినా క్రీస్తు నీకు విలువ ఇస్తున్నాడు. అందుకే ఆయన రక్తాన్ని వెలపెట్టి కొనుక్కున్నాడు. అందుకే బాదాము చెట్టు వలె నువ్వు ఫలిస్తావట. ఆయన మహిమ నీ మీద కుమ్మరించబడగానే ఒక బాదాము చెట్టు వలె చిగురు పొందుకొని నువ్వు ఫలిస్తావు. నీకు విలువ. నాకు విలువ లేదు. ఎందుకు జీవితం? నన్ను కట్టుకున్నోళ్ళే, నా భార్యే, నా భర్తే, నేను కన్నా నా పిల్లలే, నేను నమ్మొచ్చిన అత్తమామనే, ఎప్పుడు తోబుట్టుల్లాగా ఉంటారని ఆడపరచులే, విలువ లేకుండా మాట్లాడుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. అని దేవుని దృష్టిలో నీకు ఏమై ఉన్నది? విలువ. అందుకు నేను చదవండి ఒకసారి. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద హల్లెలూయా, నీ మార్గముల మీద ఇది మొదలుకొని వెలుగు ప్రకాశించును. ద్వితీయోపదేశ కాండం 7:14 తీయండి. ద్వితీయోపదేశ కాండము 7:14 వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. గట్టిగా చప్పట్లు కొడదామా? నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. గట్టిగా చప్పట్లు కొడదాం. అండర్లైన్ రౌండ్గా చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు సభలో ఏం కాబోతున్నది? అండర్లైన్ చేసుకోండి. ఉజ్జీవం పొందుకోండి. ఆయన మహిమను రిసీవ్ చేసుకోండి, అంటే పొందుకోండి. మీరు ఎలా వచ్చారో అలా పోకూడదు తల్లి. హల్లెలూయా. చదవండి ఒకసారి మళ్ళా. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుతువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. హల్లెలూయా. 50 రోజుల ముగింపు సభ రోజున మొండు గర్భాలు తెరవబోతున్నాయి. ఎవరైతే గర్భఫలాల కోసం ఆశపడి వస్తున్నారో గర్భఫలం ఏహొచ్చు బహుమానం అన్న చేత వాళ్ళు తృప్తి పొందుకొని వెళ్ళబోతున్నారు. మనం ఇచ్చే పనుల ద్వారా వాళ్ళు తిన్నుడుతోటే వాళ్ళలోన ప్రతి అపవాది కృతంతా బయట పడిపోయి వాళ్ళలోన గొడ్డుతనాన్ని దేవుడు ఏం తీసేస్తాడట? రబరల షెక్కే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్త జన్మల కంటే ఎక్కువగా, ఎట్లా ఎక్కువగా సర్వజనుల ముందు నీ మీద మహిమ కుమ్మరిస్తాడు. సమస్త జనుల కంటే నీవంటే ఏమైతావు? ఎక్కువ ఆశీర్వాదము పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదవండి గట్టిగా. సమస్త జనముల కంటే నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే కానీ అందరూ అనుకుంటారు. ఒక నిమిషం తల్లి, ఒక నిమిషం. అందరూ పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళే కానీ గర్భఫలం లేదంటే ఆమె దాంట్లో ఏ లోపం ఉన్నదో? లేదమ్మా, నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను, నాకు అన్ని నార్మల్ ఉంటాయని ఆమె అంటది. ఆయన దాంట్లో ఏం లోపం ఉన్నదో ఆ అవమానం అనే నిందను దేవుడు తొలగించబోతున్నాడు. ఏమంటున్నాడు? పుట్టి స్త్రీకి అంటున్నాడా? స్త్రీకి అంటున్నాడుగా. మగవానికే కానీ ఆడదానికే కానీ ఏముండదంట? గొడ్డుతనము ఉండదు. నీ పశువులలోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వలో గట్టిగా సఫలం పెడదామా?
గట్టిగా సర్వలోకములను చప్పట్లు కొట్టు. అది ఊసిపోవాలి యేసు నామంలో. దేవుని నామానికి మహిమ కలుగును. ఆ చేయితోటి నువ్వు బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ రోగములనంట, నేను మళ్ళీ చదువుతాను తల్లి. సమస్త జన్ముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని గట్టిగా అపవాది మీదికి నీ రోగాలు వెళ్ళును గాక. ఏ అపవాది అయితే నిన్ను రోగాల పాలి చేస్తున్నదో, ఏ అపవాది అయితే నీకు గొడ్డుతనం తెచ్చిపెట్టిందో, ఏ అపవాది అయితే నీకు అప్పుల యూపి తెచ్చిపెట్టిందో దాని వైపే సర్వం వెళ్ళును గాక. ఆయన మహిమ నీ కుటుంబం మీద, నీ మీద కుమ్మరించబడును గాక. నీ రోగాల మీద కుమ్మరించబడును గాక. నీ యూట్రస్ మీద కుమ్మరించబడును గాక. ఆ యూట్రస్ లో ఉన్న ప్రతి తిట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విభజింపబడును గాక. దారులు సరళం చేయబడును గాక. ఆయన మహిమ ప్రతి ఒక్కరి మీద బలముగా కుమ్మరించబడును గాక. రహస్యకెన్ చెరలవే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రహస్యకేంద్రలో ప్రతి ఒక్కరి మీద ఆయన వెలుగు కుమ్మరించబడి నీ త్రోవంతా, నీ దారులంతా, నీ చీకటి ఛాయలని వెలుగుగా మారుస్తున్నాడు బిడ్డ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 9:29 చూడండి తల్లి. మార్కు సువార్త. నమ్ముతున్నారా? ఆయన మహిమ ఈరోజు నా ఇంటిలోనికి వస్తున్నది. నా ఇంటిలో ఉన్న రోగం అనే అపవాదిని నా అడుగు పెట్టుడుతోనే పాత్రంలో బంధించబడి నా లోయ ఎత్తు చేయబడుతున్నది. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చదవండి. మార్కు సువార్త 9:29. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మహిమను పొందుకున్నాం, ఆయన వాగ్దానం పొందుకున్నాం కదా, ఆయన ప్రవచనం పొందుకున్నాం. ఇది మొదలుకొని విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయాలి. నమ్మకం కలిగిన ప్రార్థన మనం చేయాలి. యథార్థ హృదయం కలిగిన ప్రార్థన. ఇవన్నీ మునుపు చెప్పిన ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోనికి రావాలంటే ప్రార్థన వల్లనే సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఇది మొదలుకొని నువ్వు నమ్మి ప్రార్థన చేయి. కట్టె కొట్టి తెచ్చి, ప్రభు నేను నమ్ముతున్నాను, నాకు ఈ వ్యాధులు నువ్వు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. అవునా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీ జీవితంలో కార్యాలు ప్రారంభమే. అనేకులు సర్వజనులంట ఆ మహిమను చూస్తారంటే, మహిమ అంటే ఏంటిది? నువ్వు సర్వజనుల ఎదుటకు పోయి మధ్యలో నిల్చొని భాష కన్నది కొడుతా ఆ మహిమ కాదు. నువ్వు నీ పాపను ఎత్తుకొని పోతుంటే నిన్ను అన్న వాళ్ళు చూస్తారు, చూసినవా? అది దేవుని మహిమ. ఇక్కడ చెప్పగలమా? హల్లెలూయా. నీ అప్పుల యూపు వాళ్ళు వచ్చి నువ్వు పైసలు ఇయ్యగానే నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎక్కడి నుంచి పైసలు వచ్చినవా అని నీ ఎదుటనే నీకు సాక్ష్యం చెప్తారో చూసినవా? అది మహిమ. నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరే నువ్వు బలంగా తిరుగుతుంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అని నీ డాక్టర్లే కానీ నీ చుట్టుపక్కల నేను అవమానపరిచిన జనాలే కానీ అంటారు, చూసినవా? అది మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా 41:15 చూడండి. యెషయా 41:15. 41:15. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుమిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదు, కొండలను కొట్టుగల చేయుదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపీడి మ్రానుగా నిన్ను నియమించదును. ఒక నురుపీడి మ్రానుగా నిన్ను నియమిస్తున్నాడు. నురిపీడి మ్రాను అంటే ఏంటిది తల్లి? నురి అంటే పొలాలు దున్నేటోళ్ళకి తెలుసు. నురిపీడి మ్రాను అంటే ఏంటిది? నురిపీడి మ్రాను. పొలాలు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? పొలాలు ధాన్యం పోనీ బియ్యం ఎంతమంది పండిస్తారు? అయితే బియ్యము ఎట్లా అంటే, చదవండి తల్లి, మొత్తం చదవండి, అర్థమవుతుంది.
కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములలో నూర్చుతూ ఏం చేస్తుందంట? నురిపిడి నూర్చుతుంది, బలమైన వాటిని నూర్చుతుంది. నూర్చినప్పుడు అవసరమైనది కింద పడుతుంది, అనవసరమైనది గాలిలో. ఇప్పుడు చెప్పండి. అయ్యో ఏసు రక్తం జయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ రీతిగా నిన్ను మార్చినప్పుడు, నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు, నీ శ్రమలు గాలిలో పొట్టు వలె, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గాలిలో పొట్టు వలె నీ శ్రమలు ఏమైతాయంట? కొట్టుకుపోతాయి. దాని మధ్యలో ధాన్యం వేసి రువ్వినప్పుడు అవసరం వచ్చినాయి కింద పడి, అవసరం రాని కొట్టుకుపోతాయి తల్లి. ఆ రీతిగా నిన్ను మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అవసరమైన వాటిని అన్నిటిని దేవుడు ఇస్తాడు. నీకు అసహ్యకరమైన అన్నిటి దేవుడు దూరం కట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ ముగింపు సభలో పొందుకోవాలంటే ఫస్ట్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. అవునా? అర్థమైందా వాక్యము? బాధ కలిగించిందా బోధ? సంతోషం కలిగిస్తున్నది కదా. ఇప్పుడు మనం ఏం పొందుకున్నాము? దేవుని మహిమ. దేవుని మహిమ మనము పొందుకున్నాం. మరి ఏమి చక్కదిద్దుకున్నాం మనం? ఒక్కసారి చెప్పండి తల్లి, ఏం చక్కదిద్దుకున్నాం? ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి లోయను ఎత్తు చేయవలెను. నీ ఆత్మీయ స్థితిలో ఏది లోతుగా పడిపోయింది? వాక్యం సమయానికి చదవట్లేదేమో, సమయానికి ప్రార్థన చేయట్లేదేమో, సమయానికి మందిరానికి రావట్లేదేమో, ఏ మీటింగ్స్ రమ్మంటే ఆ మీటింగ్స్కి దొంగ వల్ల తప్పించుకుంటున్నావేమో. అర్థమవుతుందా? ఆ వ్యాధి వచ్చింది, ఈ వ్యాధి వచ్చిందని నీ ఆత్మీయ స్థితిని లోతులోనికి పంపు. కానీ సేవకులు తప్పరు, దేవుడు తప్పడు. అందుకనే కంపల్సరీ అదే ప్రకారం మన విశ్వాసం కూడా ఉన్నట్లయితే మన జీవితంలో మహిమ కుమ్మరించబడుతుంది. నీ చీకటి త్రోవలంతా వెలుగు కుమ్మరించబడుతుంది. నీకు వస్తున్న శ్రమలన్నీ గాలి వల్లే కొట్టుకుపోయి నీకు ఏమి అవసరం కావాలో అది దేవుడు ఆ లోయను ఫస్ట్ పూడ్చుకో, ఎత్తుగా చేసుకో. నీ ఆత్మీయ స్థితిలో మన కోసం దేవుడు ఒక 2 త్రాసు వేసి పెడతాడు. త్రాసు పెట్టినప్పుడు అంట నీ ఏమంటారు, అపనమ్మకమైన కార్యాలు, నమ్మకమైన కార్యాలు రెండిట్లో ఒక దగ్గర ఇస్తాడు. మరి సమానంగా ఉన్నాయా? కిందకి మీదకి అవుతున్నాయా? ఏది కిందకి అవుతుంది, ఏది మీదకి అవుతుంది? నీ ఆత్మీయ స్థితి లోయలోనికి వెళ్తుందా? నీ మంచి ప్రవర్తన ఎత్తులోనికి వస్తుందా? అది వంకర తింకర ఎప్పుడైనా చూసిరా తల్లి? ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, కరెంటుతో ఇట్లా వత్తగానే వస్తుంది. అప్పుడైతే పోతే ఇట్లా నిలబెడితే అది ముళ్ళు చక్కగా ఉంటేనే తీసుకుంటాం. కొంచెం అటు ఇటైనా పర్వాలేదు కానీ అటు కావద్దు. బరువు 1/2 kg ఉన్నదనుకో, అటు సైడ్ కిందికి కావద్దు, ఇటు కిందికి అయితే సామాన్లు ఇస్తారు కదా. కూరగాయలు తీసుకున్నాం అనుకోండి, టమాటాలు 1 కిలో తీసుకున్నాము, కిలో బరువు గలది ఒక బాట ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ టమాటా ఇస్తారు. టమాటా సైడ్ కిందికి పోయినా పర్వాలేదు కానీ బాట సైడ్ మాత్రము అస్సలు ఒప్పుకోను. ఒక 2 ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువ మేము ఒప్పుకోను. కావాలంటే 2 రూపాయలు బాకీ రేపు ఇస్తా. 50 రూపాయల కిలో అన్నప్పుడు 48 రూపాయలు ఉన్నాయి, 2 రూపాయలు నీకు తర్వాత ఇస్తా, కానీ నాకు మాత్రము ఎక్కువైనా కావాలి కానీ తక్కువ వద్దంటాం. హల్లెలూయా. అట్లానే మనం లోకంలోనికి ఎక్కువ పోతున్నాము, ఆత్మీయతలోనికి తక్కువ వస్తున్నాము. ఆత్మీయత పైకి రావాలి, లోకంలో ఉన్న ప్రతి నడవిక లోయలోనికి వెళ్ళిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ఒకవేళ దేవుని దృష్టికి మనము హెచ్చుగా ఉంటున్నామేమో, గర్వంగా ఉంటున్నామేమో, ఆ అమ్మగారి ముందు ఒకలాగా అత్తగారి ముందు ఒకలాగా ఉంటున్నామేమో, ఇక్కడ నెమ్మదిగా మాట్లాడి ఇంటికి పోయి గయ్యాలి దానిగా బయటపడుతున్నామేమో, అది అణుచుకో అంటున్నాడు దేవుడు. అంటే ఇదొక్కటే కాదు, ఎవరి దగ్గరైనా నీ తల్లి దగ్గరనే కావచ్చు, అమ్మగారి దగ్గర ప్రేమగా మాట్లాడి ఇంటికి పోగానే తల్లిని ఏంది అన్నావు అనుకో, ఎక్కడ పోయింది నీ మహిమ? ఏమవుతుంది అప్పుడు? నీ ఆత్మీయ స్థితి
లోపలికి వస్తుంది. నిన్ను మోసింది ఎవరు 9 నెలలు కదా? కానీ నిన్ను మోసింది ఎవరు? తనకేం చేయాలి? మనము గౌరవం ఇవ్వాలి, గౌరవించాలి. ఫస్ట్ మనం గౌరవించేది దేవుణ్ణి, తర్వాత కన్న తల్లిని. ఇక్కడికి చెప్పకూడదమ్మా? హల్లెలూయా. అప్పుడే మనకు ఏది తోడుగా ఉంటుంది? దేవుని మహిమ మనకు తోడుగా ఉంటుంది. ఆయన మహిమ ధరించినప్పుడంట మీ దరిద్రత అంతా ఏమైపోతుంది? మాయమైపోతుంది. దరిద్రత అంటే పొద్దున్న లేవగానే ఒకరు ముఖం చూడగానే దరిద్రం ఎదురైందా అని అనుకుంటాం. అది కాదు, అది కాదు. తీయండి ఒకసారి యెషయా 10:13. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేత నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, మహాబలిష్ఠుని సింహాసనాసీనులను త్రొక్కివేసి తిని, పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్లు జనుల ఆస్తి నా చేత. అది ఏమంటారు? సంపాదించి అంతా ఏమవుతుంది? దొంగల చేతిలో పడినట్లు. ఎవరి చేతిలో పడుతుంది చెప్పండి అమ్మా? దొంగల చేతిలో పడినట్టు చెప్పాలి కదా? ఇప్పుడు ఆయన మహిమ మనకు తోడుగా ఉన్నది అనుకోండి, అంటే మొత్తానికే తగ్గుతుంది నేను అంటలేను. కొద్దో గొప్ప మనసు అన్నది ధైర్యపడుతుందా పడదా? అలా దోచుకుంటున్నారంట. మన ఆత్మీయ స్థితిని చూసి అంట అపవాదికి అవకాశం దొరికి నీకు వ్యాధే కానీ, అవమానకరమైన మాటనే కానీ, నిందలే కానీ నీ దగ్గరికి తీసుకొచ్చి నీ దగ్గరున్న మహిమనంతా దోచుకుంటున్నది. దొంగల ఆస్తిపరుల దగ్గరకు పోయి ఎలాగైతే దోచుకుంటారో అలాగంట నీ ఆత్మీయ స్థితిని శోధకుడు దోచుకుంటున్నాడు. ఇది మొదలుకొని మనం ఏం చేయాలి? మన వంకర అన్నీ చక్కగా చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితిని చక్కగా తీసుకోవాలి. చురుకైన వాళ్ళమనేమో ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఏ మాత్రం అపవాదికి మనము ఇచ్చుకోకూడదు. దేవుని మహిమ అనంట ఒక వ్యక్తిని ధరించినప్పుడు మట్టి శరీరం ఎలా మారిపోయింది తల్లి? లాజరు గుర్తున్నాడా? చెప్పాను. లాజరు మట్టిలోకి పోయినప్పుడు దేవుడు దర్శించగానే లాజరు లేనగానే మహిమ గల చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు మట్టివి, నేను పొట్టును, నేను పనికిరాందని నువ్వు అనుకుంటున్నావేమో. పనికిరాని ఎండిన కట్టనే బాదం చెట్టు వల్ల మార్చిండు. ఆయన స్వరూపంలోనికి తీర్చిదిద్దుకున్న నిన్ను మార్చలేడా? మట్టిలో నుంచి ఏం చేసిండు? మనిషి రూపాన్ని చేసి ఆయన మహిమను కుమ్మరించి ఊపిరినిచ్చిండు బిడ్డ. ఇప్పుడు ఆయన మహిమ నీకు తోడుగా రాబోతున్నది. నీ జీవితం చచ్చుబడిన స్థితిలో ఉన్నదేమో, మట్టి వల్లనే ఉన్నదేమో, గాలి వల్లే ఉన్నదేమో, పనికిరాని పాత్ర వల్లే ఉన్నదేమో. ఇప్పుడు ఊరికే నువ్వు వెళ్ళట్లేదు. ఎలా వెళ్తున్నావు? ఆయన మహిమను తీసుకొని వెళుతున్నాము. ఇప్పుడు మన త్రోవ అంతా ఏమై ఉన్నది? వెలుగు ప్రకాశిస్తున్నది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు నువ్వు ఆయన మహిమను పట్టుకొని వెళుతున్నట్లంతా రాజులు వచ్చేటప్పుడు అందరేమో కలర్ వస్త్రాలు, పువ్వులు, అవి ఇవన్నీ చల్లుతా అంటారు. ఇప్పుడు నువ్వు ఆయన మహిమని పొందుకొని వెళుతుంటే నీ దారి అంతా నీ కాళ్ళకు రాయి తగలకుండా ఆయన దేవదూతలు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాము. ఆయన దేవదూతలు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. నీతో పాటు ఆయన దేవదూతలు నీ ఇంట్లో పెట్టి, నీ ఇంట్లో అడుగు పెట్టి, నీ ఇంట్లో ఉన్న చీకటి ఛాయలను తొలగించి వేళలా ఆయన మహిమ నీకు తోడుగా ఉండబోతుంది. ఆయన వెలుగు నీకు తోడుగా ఉండబోతుంది. మనకు చేదుగా ఉన్నవన్నిటిని దేవాది దేవుడు మధురంగా మార్చి, గర్భఫల బహుమానం మన చేత తృప్తిపరిచి, చీకటి ఛాయలన్నిటిని వెలుగుగా మార్చి, అనారోగ్యం అంతా తొలగించి, స్వస్థత ఇచ్చి, బలం ఇచ్చి మనల్ని స్థిరపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నమ్ముదాం. నా జీవితంలో నా మట్టి శరీరానికి దేవుడు ఏం చేస్తాడు? మహిమని ఇచ్చేసాడు ఆల్రెడీ. లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది కదా? ఒక్కరోజు ఐసు లేనిది శివాన్ని ఇంట్లో పెట్టి చూడండి ఎలా ఉంటుంది. కొన్ని చనిపోయిన ఎలుకని పెట్టి చూడండి, మందు బ్లీచింగ్ పౌడర్ వేయకుండా ఒక 5 hours 6 hours పెట్టండి, మంచి సెంట్ స్మెల్ వస్తుంది కదా. 2 రోజులు అయిందంటే దాంట్లోకి తెల్ల పువ్వులు వస్తాయి, మల్లె పువ్వులు. అవునా? నేనైతే బాగా తీసిన అట్లా మా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా
అవి చనిపోయి మాకు కనిపించకపోయేది. ఏదో మూలలో ఏదో చాలా సామాన్లు ఉన్న దగ్గర పోయి, కుప్పలోకి పోయి, బట్టలు చాలా ఉన్న దగ్గర, సామాన్లు చాలా ఉన్న దగ్గర పోయి చనిపోయి మూలకి ఇరికేటి అవి తీయడానికి రావు. ఆ వాసన వచ్చినాక మళ్ళీ 2 రోజులు వెనక ముదిరిపోతే అక్కడ ముక్కు పెడితే అక్కడ ఉన్నదని తీయడానికి చూస్తే ఏమవుతుంది, ఎంత రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఏంటి హల్లెలూయా. మన జీవితం అట్లా దురాత్మ క్రిములు అనేటివి పడకుండా మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా మహిమ ఇస్తాడు, ఇచ్చిన మహిమను మనం కోల్పోదు. అది తీసిన తర్వాత వారం రోజులు ఇక బెడ్కే దొరికిందిగా అన్నట్టుగా అయిపోయేది నా పరిస్థితి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి పరిస్థితి ఎవ్వరికీ మనం కొని తెచ్చుకోవద్దు. లాజరు వాళ్ళ సహోదరులు నమ్మారు, ఎప్పటికైనా మా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని ఆయన ఆనుకున్నారు. మనం ఏం చేయాలి, నా జీవితంలో ఎప్పటికైనా కార్యం చేస్తాడని ఆయన ఆనుకోవాలి. ఆనుకున్నప్పుడు ఆయన మహిమ మన మీద కుమ్మరించబడి లాజర్ని ఎలాగైతే మరణ పడక నుంచి లేపాడో, నీ శ్రమల నుంచి దేవుడు నిన్ను లేపుతాడు, నీ వ్యాధుల నుంచి దేవుడు లేపుతాడు, అప్పుడు యూబు నుంచి లేపుతాడు, అసమాధానం నుంచి లేపి నీకు సమాధానం, సంతోషము దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఆయన మహిమను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీద, పురుగు వంటి నీ జీవితాన్ని దేవుడు ఈరోజు దర్శిస్తున్నాడు బిడ్డ. మట్టి వంటి నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. గాలి పొట్టు వంటి జీవితాన్ని నేను దర్శిస్తున్నాడు. ఆయన మహిమతో, ఆయన వెలుగుతో నిన్ను నింపుతున్నాడు. తల్లి, నువ్వు నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడా, నిజంగా నా లోతు స్థితిని నా తను ఎత్తుగా చేసుకునే సమయం ఇది నా ప్రభా. నా ఎత్తు, నా అహంకారము, నా అసూయ, నా కుళ్ళు, నా కుతంత్రాలన్నీ లోయలోనికి పంపే క్షణం ఇది నా ప్రభా. నీ మహిమ నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను తండ్రి. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా జీవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. అందరం మహిమ ఘనతకు అర్హుడవు నీవే యేసయ్యా. నా మీద మహిమ కుమ్మరించే దేవా నీకు స్తోత్రం. నీ మహిమను పొందుకొని నా ప్రభా, నా చీకటి ఛాయలో ఎలాగైతే నేను వచ్చాను నా ప్రభా, ఆ చీకటి ఛాయలో